హాయ్ అండి. ఈరోజైతే నేను పచ్చి మామిడికాయలతోటి తాండ్ర అయితే చేస్తున్నా. ఈ పచ్చి మామిడికాయల తాండ్ర ఎలా చేయాలనో నేనైతే తయారు చేసి చూపిస్తా చూడండి. ఇవైతే ముందుగా ఇవన్నీ ఇలా పుట్టు అయితే తీసుకొని ఇప్పుడు ఇవన్నీ అయితే ఈ పైదంతా తీసేసిన నేను. ఇప్పుడు ఈ కడుక్కున్నా అన్నీ ఇప్పుడు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా. నేనైతే ఇప్పుడు ఇలా అయితే కట్ చేస్తున్నా. తర్వాత నేను అన్నీ సన్న సన్న ముక్కలు అయితే కట్ చేస్తా. ఈ కాయలు ముదిరినాయి కదా, ఇట్లా అయితే గట్టిగా ఉన్నాయి. అయ్యో చూడండి, ఇవన్నీ అయితే ఇప్పుడు ఇలా జీడి మొత్తం తీసేసిన. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాం. నేను కట్ చేసిన ముక్కలన్నీ అయితే ఇగో ఇవే ఇలా అయితే కట్ చేసిన. ఇప్పుడు ఇవి పొయ్యి మీద బాగోని పెట్టి బాగోన్లో పోసి ఇవి మెత్తగా అయితే ఉడకనిద్దాం. ఉడికినాక బెల్లం వేసుకొని కలిపి ఈ మామిడి తాండ్ర ఎలా చేస్తారో చూపిస్తా. ఇగో ఇవన్నీ అయితే దీంట్లో పోసిన. ఇప్పుడు అవన్నీ ఉడకబెట్టుకున్నా. ఇది ఉడికినాక ఎలా తయారైద్దో చూపిస్తా. ఇప్పుడైతే ఇదైతే ఉడికింది. మామిడి పండ్లది పొయ్యి మీద పెట్టినాం కదా, మామిడి కాయలది. ఇవో ఇప్పుడు దీంతోనైతే కర్రతోనే అంతా ఇట్లా మెత్తగా రుబ్బుతున్నా. ఇది అందరూ మిక్సీ కూడా పట్టుకుంటారు. మిక్సీ పట్టి మెత్తగా మళ్ళీ బెల్లం వేసి ఉడకబెడతారు. నేనేందంటే ఈ ముక్కల్ని ఇట్లా ఉడకబెట్టి దీంతో ఎనిపి రుబ్బి బెల్లం ఎత్తా. ఇప్పుడు ఇంట్లోనే ఇదిగో కిలోంబావు బెల్లం అయితే తీసుకున్నా నేను. ఈ బెల్లం అయితే వేసేస్తున్నా. ఇదంతా కలుపుకున్నా. ఇదంతా బెల్లం కరిగేదాకా ఉడకనిద్దాం. ఇగో బెల్లం వేసినాక అంతా ఇట్లా అయితే రుబ్బిన. ఇప్పుడైతే దీన్ని దించి ఎత్తే అంతా ఇట్లా రుబ్బుకోవాలా. ఇప్పుడు దించి ఇదన్నీ ప్లేట్లకు నెయ్యి పూసుకొని ఇదంతా రొట్టె లెక్క ప్లేట్ అంతా ఉయ్యాలి. ఇప్పుడు నేనైతే చూపిస్తా చూడండి. ఇప్పుడు మనమైతే ఇదైతే దించుకున్నాం కదా పొయ్యి మీద నుంచి రుబ్బుకున్నది. ఇప్పుడైతే ప్లేటుకు నెయ్యి పూసుకొని ప్లేట్ మీద వేసి ఇదంతా మనం ప్లేట్ తిరుగులు అయితే పూసుకోవాలా. ఇదిగో ఇలా అయితే ప్లేట్ అంతా పూసుకోవాలా. అంతా ఇలా పూసుకొని ఇది ఇప్పుడైతే ఎండల కాలం కాబట్టి ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి ఒక్క రోజుకు ఎండిపోతుంది. ఇది రొట్టెలు లేసేస్తాయి. చల్లకాలం అయితే 2-3 రోజులు కావాలి, కానీ ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఇది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, ఆరిపోతాయి తొందరగానే. ఇప్పుడు ఇగో ఈ ప్లేట్ లెక్కనే నేను ముందుగానే ఇగో ఈ ప్లేట్లకైతే 4 ప్లేట్లు అయితే పెట్టుకున్నా. ఇంకున్నది ఇదంతా పెట్టాలా. నేనైతే ఇవి ఇప్పుడు పెట్టినే ఉన్నాయి కదా ప్లేట్లు, ఇవి రేపు పొద్దున ఇవి ఎండలో ఎండబెట్టి ఇవి ఎట్లా వస్తాయి రొట్టెలు లెక్క ఎంత మంచిగా వస్తాయని నేను చూపిస్తా చూడండి. నేను నిన్న ప్లేట్లలో వేసి చూపించిన కదా, ఇవైతే రాత్రి అయితే ఎండలు గాలికి ఫ్యాన్ గాలికి ఆరినాయి. ఇప్పుడు పొద్దున్న లేచినాక ఎండలు అయితే పెట్టిన. ఇప్పుడైతే ఇవి తీసి చూపిస్తా. ఇగో నేను ఇవన్నీ ప్లేట్లలో పెట్టిన చూడండి. ఇప్పుడైతే నేను ఈ ప్లేటు తీసుకుపోయి మీకైతే 1-2 తీసి చూపిస్తా చూడండి.
ఇగో ఇప్పుడైతే ఇవి నేను తీసి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఈ చెంచాతోటైనా చాకుతోటైనా, నేను చెంచాతన్నా ఇట్లా అంచులు ఇట్లా అంటే ఇగో ఇలా అయితే రొట్టెలు అయితే లేసి వస్తాయి. ఇవి మనం బాగా ఒక 2 రోజులు ఎండకనే ఆరబెట్టుకోవాలి. మనకు 4-5 నెలలు అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదైతే ఖరాబ్ అయ్యేది కాదు. పిల్లలు ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా తీయగా కారంగా. నేనైతే కారం ఉప్పు వేసింది అయితే తీయలేదు. నేను కొంచెం కారం వేసిన, ఒక చెంచా కారం వేసిన, ఒక చెంచా ఉప్పు వేసిన. ఇదిగా ఇలా అయితే రొట్టెలు వచ్చినాయి చూడండి. వీటిని అందరూ ఉడకబెట్టినాక చల్లారి పెట్టి మిక్సీలో కూడా ఎత్తారు. నేనైతే మిక్సీ పట్టలేను, మెత్తగా పడతారు. నేను పట్టుకోలేను, మిక్సీ పట్టుకోలేను. నేను అట్నే ఉడకబెట్టి పప్పు గుత్తితోని పప్పు ఎనిపినట్టు మెత్తగా ఎనిపి ఇట్టయితే ప్లేట్లకు పెట్టిన. మామిడి తాండ్ర వీడియో అయితే ఇదే. మీకు కానీ నేను చేసిన మామిడికాయల పచ్చి మామిడికాయల తాండ్ర వీడియో కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే మరి బాయ్.